previous class, we already discussed what is the importance of water. Okay, na? So, how to water move to land to oceans. Okay, na? We already discussed in the previous video. So, what are the main steps for water cycle? So, we have 6 steps. Okay, na? 6 steps. So, evaporation, transportation, precipitation, condensation, runoff. Okay, na? Underground water. This information we already discussed. Okay, na? Next, water sources. How much percentage of water we are using? Okay, na? How much percentage of drinking water percent is there? Okay, na? This information we already discussed. Next, oceans. So we have 5 major oceans: Pacific Ocean, Indian Ocean, Atlantic Ocean, Arctic Ocean, Southern Ocean. Okay, na? So this information అంతా కూడా మనం డిస్కస్ చేశాం. At the same time, relief of oceans. So here continental drift, continental shelf. Okay, na? So deep sea, ocean deeps or trenches అనేటువంటివి ఎలా ఫామ్ అవుతాయి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. నెక్స్ట్, salinity of the ocean. Salinity means salt. Salinity of ocean. So, did you ever take food without salt? Did you ever take food without salt? Was it tasty? No tasty we cannot. No tasty we can find. ఓకేనా? ఎందుకంటే మనం తినేటువంటి ఫుడ్ ఏదైనా సరే అందులో సాల్ట్ అనేటువంటిది యాడ్ చేయకపోతే టేస్ట్ ఉండదు అసలు. ఓకేనా? సో ఎన్ని వేసినా సరే సాల్ట్ యాడ్ చేయండి, దాని ఒరిజినల్ టేస్ట్ అనేటువంటిది మనం తెలుసుకోలేము. సో ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ యూజ్ సాల్ట్ ఇన్ దేర్ ఫుడ్స్. సో ఎవరైతే మనం ఆది మానవులు అని చెప్పుకుంటూ ఉంటామో వాళ్ళ ఫుడ్లో ఈ సాల్ట్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉండే వాళ్ళ. నో. వేర్ ఈజ్ సాల్ట్ అవైలబుల్ అదర్ దాన్ ఓషియన్స్? వేర్ ఈజ్ సాల్ట్ అవైలబుల్ ఇన్ అదర్ దాన్ ఓషియన్స్? ఓషియన్స్లో కాకుండా సాల్ట్ అనేటువంటిది మనకి ఎక్కడ దొరుకుతుంది? వేర్ అవైలబుల్. ఓకేనా? సో ఈ సాల్ట్ యూజ్డ్ జస్ట్ ఫర్ టేస్ట్ ఆర్ ఫర్ ఎనీ అదర్ రీజన్స్? సాల్ట్ అనేటువంటిది మనం ఓన్లీ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నామా, వేరే అదర్ రీజన్స్ ఉన్నాయా? సో రెండు, టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాం ప్లస్ మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అన్నీ కూడా ఆ సాల్ట్లో ఉన్నాయి. సో ద వాటర్ సాల్టీ ఇన్ యువర్ విలేజ్ ట్యాంక్. మీ విలేజ్లో ఉన్నటువంటి ట్యాంక్ కానీ కెనాల్ కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ టేస్ట్ ఎలా ఉంది? సాల్ట్గా ఉందా? సో ఓకేనా? మరి ఓషియన్ వాటర్ ఎందుకు సాల్ట్గా ఉంది? నీ విలేజ్లో వాటర్ ఎందుకు సాల్ట్గా లేదు? సో సాల్ట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని బేసిస్ కింద తీసుకునేసి మహాత్మా గాంధీ 1930లో సాల్ట్ సత్యాగ్రహం లేదా దిండి మార్చ్ అనేటువంటి ఒక మూమెంట్ అనేటువంటిది, సాల్ట్ సత్యాగ్రహ అన్న సివిల్ డిస్ఒబీడియన్స్ మూమెంట్ అన్న, ఈ మూమెంట్కి మెయిన్ రీజన్ ఏంటంటే సాల్ట్ గురించి. ఓకేనా? ఇటువంటి నేషనల్ మూమెంట్స్ అనేటువంటివి కూడా జరిగాయి ఇండియాలో. ఓకేనా? మరి ఇంత ఇంపార్టెన్స్ సాల్ట్కి ఎందుకు ఉంది? సో మరి ఓషియన్స్లో ఉన్నటువంటి సాల్ట్ మీ విలేజ్ ట్యాంక్లో ఎందుకు లేవు? ఇవి ఎందుకు బాగున్నాయి, అవి ఎందుకు ఉప్పగా ఉన్నాయి? ఓకేనా? సో మరి ఓషియన్స్లో ఉన్నటువంటి సాల్ట్ అనేటువంటిది ఎలా వచ్చింది? ఎవరు తెచ్చి వేశారు? ఎవరైనా తెచ్చి ఫిల్ చేశారా? ఓకే? సో ఇవంతా కూడా మనం కన్ఫర్మ్ అవ్వాలంటే అది ఒక some lakhs years before our earth surface contained so many NaCl hills. Few lakh years before our earth contained so many NaCl hills. ఓకేనా? సో ముందు మన భూమి మీద లైఫ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వక ముందు ఏమున్నాయంటే NaCl, సోడియం క్లోరైడ్.
సోడియం క్లోరైడ్తో ఉన్నటువంటి హిల్స్ అనేటువంటి ఉండేవి. సో వర్షం పడ్డప్పుడు ఏమైందంటే ఈ NaClతో ఇప్పుడు ఇది పెద్ద సర్ఫేస్ సో ఇలా మనకి మౌంటైన్స్ హిల్స్ అనేటువంటి అబ్జర్వ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి హిల్స్లలో NaCl అనేటువంటిది ఉండేది. NaCl సో వర్షం పడ్డప్పుడు ఏమైందంటే ఈ NaCl అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి NaCl అంతా కూడా మెల్ట్ అయ్యి ఓకేనా ఓషియన్స్లోకి వెళ్ళిపోయింది. ఓషియన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఓషియన్స్ రివర్ ద్వారా స్ట్రీమ్స్ ద్వారా కెనాల్ ద్వారా ఇదంతా కూడా ఓషియన్స్లోకి వెళ్ళిపోయింది. ఎవరు కూడా యూజ్ చేసేటువంటి వాళ్ళు లేరు. ఇక్కడ ఉన్నటువంటి సాల్ట్ని లైఫ్ లేదు కాబట్టి అప్పుడు పడేసి వాటర్ అంతా కూడా ఓషియన్స్లోకి వెళ్ళిపోయింది. సో కొన్ని డేస్లో ఏమైందంటే ఉన్నటువంటి ఓషియన్స్ అనేటువంటి కొన్ని రోజుల్లో డ్రై అప్ అయిపోయినటువంటి ఛాన్సెస్ కూడా మనం ముందు లెసన్స్లో చెప్పుకున్నాం. సో ప్రజెంట్ డే ఏవైతే కాంటినెంట్స్ ఓషియన్స్ ఉన్నావో అవి ప్రజెంట్ పొజిషన్కి వచ్చేదానికి చాలా సంవత్సరాలు పట్టింది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఓకేనా. సో ఈ ఓషియన్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాటర్ అంతా కూడా డ్రై అప్ అయిపోయినా కూడా వాటర్ డ్రై అయినా కూడా వాటర్ అంతా సో సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్ అలాగే డౌన్ పార్ట్లో ఉండిపోయింది అన్నమాట. డౌన్ పార్ట్లో మళ్ళీ రైన్స్ రావడం వాటర్ అక్కడికి ఆ వాటర్ అంతా కూడా అక్కడికి వెళ్ళడం ఇలా అందుకు మనకి ఓషియన్స్లో సాల్ట్ కాంటెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మరి రివర్స్లో ఎందుకు లేదంటే రివర్స్లో కూడా ఉంటుంది కానీ చాలా తక్కువ పర్సెంట్లో ఉంటుంది. Salinity is the term used to define the total content of dissolved salt in a sea water. Salinity means total content of dissolved salt in sea water. Salinity means total content of salt. Total content of salt. Okay na? So how do we measure salinity? Here we take one short form PPT. Parts per thousands. Parts per thousand. Suppose for example this one 1000 ml of saline water. 1000 ml of saline water. How much percentage of percentage of salt present in 1000 ml of sea water? So 1000 ml కి మనకి ఎంత పర్సెంట్ సాల్ట్ వాటర్ ఉంటుందంటే అప్రాక్సిమేట్లీ 35% ఉన్నటువంటి ఓషియన్స్లో ఎక్కడ చూసినా కూడా 1000 ml మనం వాటర్ తీసుకుందాం అనుకోండి. 1000 ml లో మనకి 35 పార్ట్స్ పర్ మనకి సాల్ట్ అనేటువంటిది ఉంటుంది ఓకేనా. మరి ఒక కేజీ రావాలంటే ఎంత కావాలి? సో ఒక 10,000 గ్రామ్స్ అనేటువంటివి 10,000 లీటర్స్ అనేటువంటివి తీసుకుంటే అప్రాక్సిమేట్లీగా మనకి ఒక 1000 అంటే ఒక టన్ సాల్ట్ అనేటువంటిది బయటకు తీయచ్చు ఓకేనా. ఒక టన్ను సాల్ట్ అనేటువంటిది బయటకు తీయచ్చు. సో ఇలా సాల్ట్ అనేటువంటిది అంటే మనం ఇంట్లో యూజ్ చేసేటువంటి సాల్ట్ ఏది? NaCl. NaCl ఉన్నటువంటి అనదర్ నేమ్ టేబుల్ సాల్ట్. టేబుల్ సాల్ట్ అన్నా NaCl అన్నా ఆర్ సోడియం క్లోరైడ్ అన్నా ఒకటి ఓకేనా. సో వాటర్లో ఉన్నటువంటి హైయెస్ట్ రేషియో దేంట్లో ఇప్పుడు మనం ఓషియన్స్ వాటర్ ఎప్పుడన్నా వెళ్ళి మనం తాగామనుకోండి ఉప్పగా కనిపిస్తాయి. అక్కడ మనం స్విమ్ చేసి బయటకు వస్తే మన స్కిన్ అంతా కూడా సాల్ట్గా ఉంటుంది. ఎందుకు? సో ఓషియన్స్ వాటర్లో కానీ సీ వాటర్లో కానీ సాల్ట్ కంటెంట్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అబ్బో అక్కడ ఉన్నటువంటి వాటర్లో 77.8% సాల్ట్ వాటర్ ఈజ్ దేర్ ఇన్ ఓషియన్స్ అండ్ సీస్. 77.8% ఓకేనా. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద salinity. Factors affecting the salinity. So first one is evaporation and precipitation. Evaporation and precipitation.
Second one is, so coastal regions by the fresh water flow from the rivers, and in polar regions by the process of freezing and thawing of ices. Freezing and freezing process. Okay, enough. Process. Third one, so winds by transferring water to other areas. Third one is winds. Fourth one is ocean currents. So first factors affecting the salinity. Salinity అనేటువంటిది వచ్చే అంటే సాల్ట్ గా ఓషన్ వాటర్ సాల్ట్ గా ఉండేదానికి మనకి 4 రీజన్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ ఎవాపరేషన్, ప్రెసిపిటేషన్. సో వాటర్ అనేటువంటిది ఓషన్స్ లో ఉన్నటువంటి వాటర్ అనేటువంటిది ఎవాపరేట్ అవుతే డౌన్ లో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా మనకి ఏమవుతుంది? అదంతా ఒక ప్రెసిపిటేషన్ లాగా ఫామ్ అవుతుంది. ఓకేనా? ప్రెసిపిటేషన్ లాగా ఫామ్ అవుతుంది. తర్వాత అదంతా కూడా ఫ్రీజింగ్ ప్రాసెస్. యాక్చువల్ గా మనకి వాటర్ అనేటువంటిది పోలార్ రీజన్స్ లో ఫ్రీజింగ్ జోన్ లో ఉంటుంది. రివర్స్ లో అయితే వాటర్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. ఓకేనా? ఫ్రెష్ వాటర్ అంతా కూడా ఓషన్స్ లేకి వచ్చి రావడం. ఓకే, ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ కొంచెం ఎక్కడ అలాగే కాన్స్టెంట్ గా ఉంది. పోలార్ రీజన్స్ లో ఐస్ రూపంలో అలాగే ఉండిపోతుంది. సో సెకండ్ వన్ ఇస్ ఫ్రీజింగ్ ప్రాసెస్. థర్డ్ వన్ ఇస్ విండ్స్. ఆ ఓషన్స్ ఏవైతే ఉన్నాయో ఓషన్స్ లో విండ్స్ అనేటువంటి ఓషన్స్ అప్ సైడ్ విండ్స్ ఫ్లో అవుతుంటాయి. దాంతో వాటి యొక్క కరెంట్స్ అంటే అవి వెళ్ళేటువంటి దిశ, డైరెక్షన్స్ ఇప్పుడు ఇలా ఫ్లో అవుతుంటాయి. ఇలా ఫ్లో అవుతుంటాయి. సో వాటర్ స్పీడ్ అనేటువంటిది కూడా దాంతో ఓషన్ కరెంట్స్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే విండ్స్ అనేటువంటి హెవీగా ఫ్లో అవుతుంటాయో వాటర్ ఫ్లో కూడా ఇలా చూసి ఎడ్జెస్ లో మనకి వేవ్స్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే మన అలలు అంటాం తెలుసా? ఎప్పుడైతే విండ్స్ అనేటువంటి హెవీగా వస్తుంటాయో మనకి అలలు కూడా పెద్దగా వస్తుంటాయి. ఓకేనా? ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కలిపి మనకి salinity అనేటువంటి ఫామ్ అయ్యడానికి మెయిన్ రీజన్స్. సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్ highest salinity places or highest salinity bodies in the world? ఓకేనా? సో ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ salinity ఉన్నటువంటి ప్లేసెస్ ఎక్కడైనా ఉన్నాయంటే ఉన్నాయి. సో లేక్ వ్యాన్, టర్కీలో లేక్ వ్యాన్ అనేటువంటి ఒక ప్లేస్ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వాటర్లో మనకి 330% వరకు మనం సాల్ట్ కాంటెంట్ చూడొచ్చు. 330%. యాక్చువల్గా మనకు ఉన్నటువంటి పర్సెంటేజ్ 35% ఉంటుంది. ఓకేనా? మనం ఎంత తీసుకుంటున్నాం? 1000. ఓకేనా? 330%. సో నెక్స్ట్ డెడ్ సీ. డెడ్ సీ అనేటువంటిది ఇజ్రాయెల్. దీనిలో 238% సాల్ట్ కాంటెంట్ అనేటువంటి మనం చూడాలి. నెక్స్ట్ గ్రేట్ సాల్ట్ లేక్. గ్రేట్ సాల్ట్ లేక్ 220%. ఇవి మనకి వరల్డ్లో హైయెస్ట్ salinity ఉన్నటువంటి ప్లేసెస్. సో ఒకటేమో టర్కీ, ఒకటేమో ఇజ్రాయెల్. టర్కీ, ఇజ్రాయెల్, USA. ఇక్కడ వాటర్ salinity అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేయొచ్చు. మరి లోయెస్ట్ salinity వాటర్ బాడీస్ ఎక్కడైనా ఉన్నాయంటే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి? సో లోయెస్ట్ బాల్టిక్ సీ. బాల్టిక్ సీ ఒకటి. సెకండ్ వన్ హడన్స్ బే. హడన్స్ బే. ఈ టూ ప్లేసెస్ లో మనం 3.15% సాల్ట్ కాంటెంట్ చూడవచ్చు. ఓకేనా? సో యూరోప్ కాంటినెంట్ లో ఉన్నటువంటి బాల్టిక్ సీ, అట్ ద సేమ్ టైం హడన్స్ బే. ఈ రెండు ప్లేసెస్ లో మనకి అక్కడ ఉన్నటువంటి వాటర్ లో పేరేమో సీనే, బాల్టిక్ సీ. సీలో యాక్చువల్ గా ఉండాల్సినటువంటి కాంటెంట్ కాన్సంట్రేషన్ ఎంత? 35%.
ఓకేనా. ఈ 35% లేకుండా మనకి ఎంత ఉంది ఇక్కడ 3.5%. సో యాక్చువల్గా ఇక్కడ కూడా మరి డెడ్ సీ ఇక్కడ ఎంత ఉండాలి, మామూలుగా 35% ఉండాలి. ఎంత ఉంది, 238% ఉంది. ఓకేనా. అలా హైయెస్ట్ అండ్ లోయెస్ట్ salinity వాటర్ బాడీస్ అనేటువంటి మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐసోహైలైట్. ఏ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఇన్ ద ఓషియన్ హ్యావింగ్ ద సేమ్ డిగ్రీస్ ఆఫ్ salinity. ఓషియన్స్లో ఇన్నర్ సైడ్ ఆ సేమ్ డిగ్రీస్ యాక్చువల్గా మనం కాంటూర్ లైన్స్ అనేటువంటి ఎర్త్ సర్ఫేస్ మీద అప్ అండ్ డౌన్ ఉన్నటువంటి ప్లేసెస్ని క్యాలిక్యులేట్ చేసేదానికి యూజ్ చేస్తాము. అదే ఓషియన్స్లో అన్ని ప్లేసెస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేటువంటి క్యాలిక్యులేట్ చేసేదానికి ఐసో లైన్స్ అన్నటువంటి వర్డ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓషియన్ టెంపరేచర్. ఓకేనా. ఓషియన్ టెంపరేచర్. సో ల్యాండ్ టెంపరేచర్తో కంపేర్ చేసినప్పుడు ఓషియన్ టెంపరేచర్ పెద్ద వేరియేషన్ ఉంటుందండి. ఓకేనా. సో అప్పుడప్పుడు ఈ టెంపరేచర్స్ నుంచి అంటే ఓషియన్ టెంపరేచర్ నుంచి మనకి ఎల్ నినో, లా నినో అనేటువంటి కరెంట్స్ ఏర్పడతాయి. ఓషియన్ కరెంట్స్ ఎల్ నినో, లా నినో, ఈ రెండు కూడా పసిఫిక్ ఓషియన్లో స్టార్ట్ అయ్యేటువంటి కరెంట్స్. మరి ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే మన ఇండియాలో మాన్సూన్స్ అనేటువంటివి రావాలంటే పసిఫిక్ ఓషియన్ నుంచి మనకి ఎల్నినో, లానినో నుంచి వచ్చేటువంటి ఆ కరెంట్స్ ద్వారా ఇండియాలోకి విండ్స్ అనేటువంటి మాన్సూన్ విండ్స్ అనేటువంటివి ఎంటర్ అవుతాయి. సో ఇండియాలో మనకి 2 మాన్సూన్స్ ఉన్నాయి కదండి. ఒకటి సౌత్ ఈస్ట్ మాన్సూన్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్. ఈ 2 మాన్సూన్స్ రావాలంటే పసిఫిక్ ఓషియన్స్ నుంచి ఎల్నినో, లానినో అనేటువంటి ఈ 2 కరెంట్స్ స్టార్ట్ అవుతేనే మనకి విండ్స్ అనేటువంటి ఇండియాలోకి ఎంటర్ అవుతాయి. ఓకేనా. సో నార్మల్లీ ద ఓషియన్ టెంపరేచర్ ఈజ్ -2 degrees Celsius to 29 degrees Celsius. ఇది ఓషియన్ టెంపరేచర్. ఓకేనా. -2 నుంచి 29 డిగ్రీ సెల్సియస్ వరకు మనం అబ్జర్వ్ చేయొచ్చు ఏది ఓషియన్స్లో. ఓకేనా. నెక్స్ట్ సో వర్టికల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టెంపరేచర్. సో ఫస్ట్ మనం ఓషియన్స్లో ఫస్ట్ వెళ్ళామనుకోండి 1 కిలోమీటర్ వెళ్ళామనుకోండి మనకి టెంపరేచర్ వేరియేషన్ అనేటువంటిది, ఇప్పుడు స్విమ్మింగ్కి వెళ్ళామనుకోండి పైకి దూకనే పైన ఉన్నటువంటి వాటర్ ఏమో కొంచెం హాట్గా ఉంటుంది. అలా డెప్త్కి వెళ్ళేప్పుడు ఏమవుతుంది, కూల్గానే ఉంటుంది వాటర్. అలా ఒక 1 కిలోమీటర్కి వెళ్ళేలోపు మనం వేరియేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. 2 కిలోమీటర్స్ వెళ్ళేలోపు వేరియేషన్ అబ్జర్వ్ చేయొచ్చు. ఒక 10 కిలోమీటర్స్ వెళ్తే మనకి వేరియేషన్. అలా డీపెస్ట్ పాయింట్కి వెళ్ళినప్పుడు మనకి టెంపరేచర్ అనేటువంటిది 2 degrees అంటే ఇంతకంటే తక్కువ ఉండదు, ఇంతకంటే ఎక్కువ ఉండదు ఓషియన్స్ పైన. అంతే కదండి. సో ల్యాండ్ అనేటువంటిది హీట్ని తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. ఓషియన్స్ అనేటువంటివి హీట్ని అంత తొందరగా అబ్జర్వ్ చేసుకోదు. కాబట్టి ల్యాండ్ ఈజ్ ఏ గుడ్ కండక్టర్. ఓషియన్స్ ఆర్ లేట్ ప్రాసెస్, లేట్గా హీట్ తీసుకుంటాయి, లేట్గా కూల్ అవుతాయి. కాబట్టి లోయెస్ట్ టెంపరేచర్ 2 degrees Celsius కంటే తక్కువ ఉండదు, హైయెస్ట్ టెంపరేచర్ 29 degrees Celsius కంటే ఎక్కువ ఉండదు. నెక్స్ట్ ఓషియన్ కరెంట్స్. Actually, currents means directions. The ocean currents is the general movement of mass of water is fairly defined direction over great distance. ఒక ప్లేస్ నుంచి వాటర్ అనేటువంటిది ఉందండి. ఒక ప్లేస్ నుంచి ఓషియన్లో ఇంకో ప్లేస్కి ఒకటే వేలో అంటే ఒకే డైరెక్షన్లో వాటర్ అనేటువంటిది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఓషియన్ కరెంట్స్ అంటాం. ఒక్కోసారి ఒక్కొక్క ఏరియాలో వీటిని ఏమంటారు. సో ఓషియన్ కరెంట్స్ ఆర్ సమ్టైమ్స్ కాల్డ్ యాజ్ ఓషియన్ రివర్స్. ఈ ఓషియన్ కరెంట్స్నే అంటే ఒకే డైరెక్షన్లో, ఇప్పుడు మనకి ఇండియాలో కొన్ని రివర్స్ ఉన్నాయి. ఈ రివర్స్ త్రూఅవుట్ ఇయర్ అంతా కూడా ఒకే డైరెక్షన్లో ఫ్లో
ఫ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు వెస్ట్ డైరెక్షన్ నుంచి ఈస్ట్ డైరెక్షన్, ఈస్ట్ డైరెక్షన్ నుంచి వెస్ట్ డైరెక్షన్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి వీటిని ఏమంటున్నారంటే ఓషియన్ రివర్స్. ఓషియన్ కరెంట్స్ మే బి క్లాసిఫైడ్ బేస్డ్ ఆన్ టెంపరేచర్ యాజ్ కోల్డ్ కరెంట్స్ అండ్ వార్మ్ కరెంట్స్. ఆ కరెంట్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే ఆ వాటర్ వెళ్ళేటువంటివి కోల్డ్గా ఉన్నాయా, తర్వాత హాట్గా ఉన్నాయా, కోల్డ్గా ఉన్నాయా అనేటువంటిది టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జనరల్లీ వార్మ్ కరెంట్స్ ఫ్లో టువర్డ్స్ టు ద పోల్, కోల్డ్ కరెంట్స్ ఫ్లో టువర్డ్స్ టు ద ఈక్వేటర్. యాక్చువల్గా ఇక్కడ మనకి హీట్ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, ఇది పోల్స్. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ అంతా ఐస్ ఫామ్ లో ఉంది. సో ఎర్త్ ఇలా రొటేట్ అయ్యేటప్పుడు సో ఇక్కడ ఉన్నటువంటి హాట్ వాటర్ ఏదైతే ఉందో అది ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి హాట్ వాటర్ అంతా అంటే హాట్ వాటర్ అంతా కూడా ఎక్కడికి ఫ్లో అవుతుంది, పోల్స్ సైడ్. పోల్స్ దగ్గర ఉన్నటువంటి ఈ కోల్డ్ వాటర్ అంతా కూడా ఈక్వేటర్ అంటే ఇక్కడ ఉన్నటువంటి హాట్ వాటర్ ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి కోల్డ్ వాటర్ ఇక్కడికి. యు అండర్స్టాండ్? ఓకే, ఇలా వాటర్ అనేటువంటిది ఫ్లో, ఓషియన్ కరెంట్స్ అనేటువంటివి ఇలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ద ఓషియన్ కరెంట్ which was flow speedily is called stream. ఓషియన్ కరెంట్స్ అనేటువంటి ఎక్కువ స్పీడ్గా ఉండే వాటిని ఏమంటాం మనం అంటే స్ట్రీమ్. ఏమంటాం? స్ట్రీమ్. స్లోగా ఉంటే డ్రిఫ్ట్. ఓషియన్ కరెంట్స్ స్పీడ్గా ఉంటే ఏమంటాం స్ట్రీమ్. అదే ఓషియన్ కరెంట్స్ స్లోగా ఉంటే ఏమంటాం డ్రిఫ్ట్. ఓకేనా, డ్రిఫ్ట్. So ocean currents are caused by following factors. అసలు ఈ ఓషియన్ కరెంట్స్ అనేటువంటివి స్టార్ట్ అవ్వాలంటే వీటిని కాజ్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయి. ఏంటి ఆ ఫ్యాక్టర్స్? ఫస్ట్ వన్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. Second one, effect of winds. Third one, precipitation. Fourth one, solar energy. These are factors caused by ocean currents. Centrifugal force, first one. The centrifugal force at the equator is greater than that the poles because the great circle at the time of revolution coincide with the equator. The variation of these forces make the equatorial water to move towards the pole. So, మనం కంపేర్ చేస్తే ఈక్వేటర్ అనేది ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది హెవీగా ఉంటుంది. దీంతో ఇక్కడ ఉన్నటువంటి ఆ హాట్ వాటర్ ఏదైతే ఉందో ఈ హాట్ వాటర్ ఫస్ట్ మూవ్ అయ్యేదానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రావిటేషన్ పవర్తో ఓకేనా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫస్ట్ మూవ్ అవుతుంది. ఎక్కడికి మూవ్ అవుతుంది? ఈ పోల్స్ సైడ్ మూవ్ అవుతుంది. ఓకేనా, ఇలా అయితే కూడా పోల్స్ సైడ్ వెళ్తుంది. ఇట్లా తీసుకున్నా కూడా పోల్స్ డైరెక్షన్ అయితే అది ఫస్ట్ ఫ్లో. సో ఈ వాటర్ ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ ఇక్కడికి రావడం లేదా మిక్స్ అయిన వాటర్స్ ఇక్కడికి రావడం అలా జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేటువంటిది మనకి ఈక్వేటర్ రేంజ్లో హెవీగా ఉండడం వల్ల వాటర్ అనేటువంటిది మూవింగ్ స్టార్ట్ చేసింది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ విండ్. ఈ వాటర్ అనేటువంటిది ఇలా మూవ్ అవ్వాలంటే ఫస్ట్ విండ్స్ అనేటువంటివి కూడా ఇక్కడ మనకి యూజ్ అవుతాయండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 50 మైల్స్ పర్ అవర్ విండ్, ఒక విండ్ 50 మైల్స్ పర్ అవర్ అనుకుంటే వాటర్ ఫ్లోయింగ్ అనేటువంటిది 0.7
0.7 మైల్స్ ఈ స్పీడ్తో వాటర్ అనేటువంటి ఫ్లో అవుతుంది. సో ఆ ఓషియన్స్ పైన ఉన్నటువంటి విండ్స్ 50 మైల్స్ పర్ అవర్ ఫ్లో అవుతుంటే వాటర్ అనేటువంటిది ఆ విండ్స్ యొక్క పవర్తో వాటర్ కూడా 0.75 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో విండ్స్ కూడా వాటర్ కూడా ఫ్లో అవుతుంటుంది. నెక్స్ట్ ప్రెసిపిటేషన్. సో ద ఈక్వటోరియల్ ఏరియాస్ రిసీవ్ ద గ్రేటెస్ట్ రైన్ఫాల్, హెన్స్ ద సీ లెవెల్ ఈస్ హయ్యర్. సో ఈక్వటోరియల్ ఏరియాస్ అనేటువంటివి హైయెస్ట్ రైన్ఫాల్ అనేటువంటిది మనం అక్కడనే అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు సింగపూర్ ఇటువంటి ప్లేసెస్ ఉన్నాయండి. సింగపూర్లో ఈవినింగ్ నైట్ అవుతానే కంటిన్యూగా ప్రతిరోజు వర్షం అనేటువంటిది కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. డే టైం అంతా కూడా బాగా హీట్ ఉంటుంది. ఇక్కడ డైలీ వర్షం రావడానికి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేసెస్లో సీ డెప్త్ అనేటువంటిది కూడా ఎక్కువ అండి. సో డెప్త్ ఎక్కువ కాబట్టి డే టైం అనేటువంటిది హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ జరుగుతుంది. నైట్ టైంకి మళ్ళీ వర్షం పడుతుంది. అలా కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ. హీటింగ్ బై ద సోలార్ ఎనర్జీ కాజ్ ద వాటర్ టు ఎక్స్పాండ్. ఓకే, that is why the ocean water is about 8 cm higher in level near the equator than in the middle latitudes. సో మనం ఇప్పుడే చెప్పుకున్నాం సోలార్ ఎనర్జీ అనేటువంటిది ఎక్కువ అవడంతో వాటర్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. సో అదర్ ఏరియాస్తో కంపేర్ చేస్తే ఈక్విటోరియల్ ఏరియాలో ఉన్నటువంటి ఓషియన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డెప్త్ అనేటువంటిది ఎక్కువగా ఉండేటువంటి ఛాన్సెస్ మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. These are 4 ocean currents: centrifugal force, effect of winds, precipitation, solar energy. Next, ocean as a resource. Final conclusion. Ocean as a resource. Most of the earth under the water. Human beings shall have not finished identifying all different forms life in the ocean. సో ఓషన్స్ అనేటువంటివి మనం ప్రజెంట్ డే కూడా చూస్తున్నాం. మనకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతున్నాయి. ఓకేనా, ఫిషింగ్ అని, సాల్ట్ కోసం అని, అట్ ద సేమ్ టైం మనకు కావాల్సినటువంటి అయోడిన్, ఓకేనా, క్లోరిన్, ఇవన్నీ కూడా మనకి ఓషన్స్ నుంచే వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ట్రావెల్ అనేటువంటిది కావాలంటే, ఒక కాంటినెంట్కి ఇంకో కాంటినెంట్కి ట్రావెల్ కావాలన్నా ఇక్కడ ఓషన్స్ అనేటువంటివి యూజ్ చేసి మనం ట్రావెలింగ్ అనేటువంటిది చేస్తున్నాం. ఇనిషియల్ స్టేజెస్లో మోస్ట్ ఆఫ్ ద సివిలైజేషన్, సో హరప్పా సివిలైజేషన్, ఓకేనా, సింధు సివిలైజేషన్, దిస్ ఆల్ సివిలైజేషన్స్ ఆర్ క్రియేటెడ్ ఇన్ నియర్ బై ఓషియన్స్ అండ్ సీషోర్స్. ఓకే, అండ్ సమ్ ఆఫ్ ద పెరల్స్, జర్మ్స్, దీస్ ఫౌండ్ ఇన్ ఓషియన్స్. మనకు కావాల్సినటువంటి రత్నాలు, ముత్యాలు ఇవన్నీ కూడా మనకి సముద్రాల్లోనే దొరుకుతాయి. ఓకేనా, సో కానీ ఈరోజు ఏం చేస్తున్నాం, ఓషియన్స్ని మన ఇష్టానుసారంగా వాడుకోవడం వల్ల కొలాప్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఓషియన్స్లోకి ప్లాస్టిక్ని రిలీజ్ చేయడం, ఓకేనా, ఓషియన్స్లోకి ప్లాస్టిక్ని రిలీజ్ చేయడం, అవి డంపింగ్ యార్డ్స్గా చేంజ్ చేయడం, ఇలా ఓషియన్స్ అనేటువంటి ప్రజెంట్ ఫేస్ చేసినటువంటి ప్రాబ్లం. యాక్చువల్గా మనకి పెట్రోల్ అనేటువంటిది ఓషియన్స్ బేసిన్స్లో నుంచే మనం బయటకు తీస్తాం. పెట్రోల్ కానీ, వైన్ ప్రిపరేషన్ కానీ, వీటికన్నిటికీ మనకి ఓషియన్స్ అనేటువంటివి యూజ్ అవుతాయి. ఓకేనా, ఇది మనకి టోటల్ హైడ్రోస్ఫియర్ లెసన్. ఓకేనా.